ఇంకోటి కూడా చెప్తున్నా, మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా, కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు, స్టెల్లా అనేటువంటి వెజల్ని పట్టుకున్నారు, ఇదే గొడవ. ఇవాళ మీరు డీప్ సీలో ఉంది ఒకటి, ఎంవి కనెస్టర్ వెజల్ పేరు, దానిలో 42,500 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి ఆదుల వాళ్ళు లోడ్ చేశారు, ఇంకా కొంత లోడ్ చేయాలి. రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు. ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి. నా ఆరోపణ చెప్తున్నా, దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే నేను ఆరోపణ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, నువ్వంటే తమరు నాదెళ్ల మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి, సీజ్ ది షిప్ అని చెప్పండి. శభాష్. పయ్యవులు కేసులు గారి వియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా. నిజమైన నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు. ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తాయి. ఇంటర్నేషనల్గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్, సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు. అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ ది షిప్ అని అంటాం కంటే అది జోక్, ఇది సీరియస్.